Hello guys, welcome back to my YouTube channel Empress Tara 3355. So yeah, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక నిమిషం ఓకే సారీ ఓకే సి ఇవి పర్సనలైజ్డ్ చిట్స్ మనం లాస్ట్లో చూద్దాం మీ అందరికీ తెలిసిందే అండ్ యా పైల్ నెంబర్ 1 పైల్ నెంబర్ 2 సో ఈ రోజుటి వీడియో ఏంటి అంటే సెప్టెంబర్ 2024లో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హౌ విల్ బీ యువర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఎవరైతే జాబ్ స్విచ్చింగ్ అబ్రాడ్ ఇట్లా ఎవరైతే ఎవరైతే ఇట్లా సర్చ్ చేస్తున్నారో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెప్టెంబర్ 2024 వరకు అనేది నేను చూస్తా. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో నేను నా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్, నా వాట్సాప్ నెంబర్ అన్నీ మెన్షన్ చేశాను. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ప్లీజ్ డూ పింగ్. నా టీమే చూసుకుంటుంది, మెసేజ్ మాత్రం డిలే అవుతుంది బట్ యా డెఫినెట్లీ దే విల్ రిప్లై యూ. అండ్ ఇంకొకటి ఎవరికైతే అర్జెన్సీ ఉందో వాళ్ళకు కూడా నా టీం చెప్తున్నారు బట్ చాలామంది నైట్ టైమ్స్ కూడా కాల్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ కాల్ రీడింగ్స్ హోల్డ్లో పెట్టాను. ఐ హోప్ యూ విల్ ఆల్ అండర్స్టాండ్. కొంచెం డీసెన్సీతో మాట్లాడండి చాలు, నాకు ఇంకేం వద్దు. అండ్ యా నేనే అని కాదు నా టీమ్ని కూడా కొంచెం రెస్పెక్ట్ చేయండి బికాజ్ మెసేజ్ చాటింగ్ కదా, మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటో వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఎవరిది అర్థం కాదు. సో ట్రై టు బీ కామ్. అండ్ ఇంకొకటి ఎవరైతే స్పెల్ జార్స్ కావాలో నేను ఆల్రెడీ స్పెల్ జార్స్ నేను లాస్ట్ వీడియోలో నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇలా ఉంటాయి స్పెల్ జార్స్ అని, నేను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. స్పెల్ జార్స్ ఉన్నాయి మన దగ్గర, హీలింగ్ క్రిస్టల్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను వేసుకున్న బ్రేస్లెట్స్ లాంటివి. అండ్ ఎట్ ద సేమ్ టైం క్యాండిల్ స్పెల్స్ కూడా చేస్తానన్నమాట. యా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, వర్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ జరుగుతుంది అంటే ప్లీజ్ డూ కన్సల్ట్. కానీ నేను ఇప్పుడు రైట్ నా కొంచెం బిజీగా ఉన్నా, ఆల్రెడీ ఉన్న డిఎమ్సే నేను నా టీం వాళ్ళని ఆపండి అని చెప్తున్నా. సో కొంచెం డిలే అవుతుంది. అర్జెంట్లో ఎవ్వరు రాకండి, నాకు 5 నిమిషాల ప్రొటెక్షన్ కావాలి అంటే నేను చెయ్యలేను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనం ఎంత ప్రశాంతంగా చూస్తే అంత మెల్లిగా మనకి గైడెన్స్ కానీ లేకపోతే ఏంజల్స్ మెసేజెస్ కానీ మనకు అందుతాయి అనమాట. యా మీకు ఎవరికైనా హీలింగ్ క్రిస్టల్స్ జాబ్ పరంగా, లవ్ పరంగా ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పరంగా లేకపోతే బిజినెస్ పరంగా ఎవరికైతే కావాలంటే ప్లీజ్ డూ పింగ్ మీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్. అండ్ అట్ ద సేమ్ టైమ్ యా కమింగ్ టు ద వీడియో, పైల్ 1 పైల్ 2. పైల్ 1లో 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 and 31. ఇవేంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ 3 అనుకోండి, ఈ పైల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ 24 అనుకోండి, ఈ పైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో బేస్డ్ అపాన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ది చూడాలి అనుకోండి, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ చూస్ చేసుకోండి. ఓకే, మీ పార్ట్నర్ది చూడాలి అంటే మీది చూడొద్దు. సో యా ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇవి డేట్ ఆఫ్ బర్త్స్ ఎవరివి వాళ్ళవి చూసుకుంటే ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్స్ని మాత్రమే చూసుకోవాలి. ఓకే, ఇది సైడ్కి పెట్టేస్తే మన వీడియో ఏంటి, సెప్టెంబర్ 2024లో మీ పర్సనల్, ప్రొఫెషనల్, హెల్త్, ఫైనాన్సెస్ పరంగా ఎలా ఉంది అనేది మన రీడింగ్. కొంచెం డీటెయిల్ రీడింగ్. ఐ హోప్ చాలా డేస్ అయింది. నేను ప్రతి బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ వల్ల నేను చాలా బిజీ ఉండే, నేను అసలు ఎవరికి రిప్లై కూడా ఇవ్వలేదు. అండ్ ఇన్ఫాక్ట్ యాజ్ ఆఫ్ నౌ కూడా నాకు చాలా ఉన్నాయి బట్ యా ఏం చేద్దాం, యూట్యూబ్ని అయితే మనం ఆపొద్దు కదా. ఆల్మోస్ట్ 10 days అయిపోయింది నేను వీడియో. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు నా వీడియోస్ కోసము. యా బట్ నేను కూడా ఆలోచిస్తూనే ఉన్నారు యూట్యూబ్లో పోస్ట్ చేయాలి అని చెప్పి, బట్ యా కుదరట్లేదు. ఓకే, మై ఫస్ట్ ఫైల్ 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 and 31. మీకు ఈ సెప్టెంబర్ 2024 మంత్ ఎలా ఉంటుంది చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్. గైజ్ మీ నేమ్స్ ఒక 3 times అనుకోండి, పర్ఫెక్ట్ రీడింగ్ వస్తుంది. మీరు చాలా వర్స్ట్ కేసులో ఉన్నారు అంటే డెఫినెట్లీ పర్ఫెక్ట్ రీడింగ్ వస్తుంది. అండ్ గైజ్ నాకు ఇంకా 12K సబ్స్క్రైబర్స్ అవ్వలేదు, అదైతే నేను ఫ్రీ లైవ్ వస్తా అని చెప్పిన బట్ యా అది రాలేదు. వచ్చింది బట్ కన్సిస్టెన్సీ లేదు, మళ్ళీ వాళ్ళు 11.9Kకి వెళ్ళిపోతుంది. సో అందుకే నేను రాలేదు. విక్టరీ, ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ థర్డ్ చక్ర అంటే మీరు లాపిస్, ఇక్కడ పిరమిడ్ ఒకటి ఉంది చూడండి, లాపిస్ యూజ్ చేయండి, సూపర్బ్ ఉంటుంది.
థర్డ్ చక్రాకి. ఎవరి దగ్గరైనా నా దగ్గర నుంచి ఆల్రెడీ చాలా మంది బ్రేసెస్ తీసుకున్నారు. ఇన్ కేస్ మీకు ల్యాపిస్ ఉంటే మీరు ఈ పైల్ చూస్తుంటే థర్డ్ చక్రాని బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ యా, విక్టరీ ఇస్ యోర్స్ అన్నట్టు నాకు కనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ విల్ చెక్. ప్లీజ్ గైడ్ హౌ విల్ బి pile number 1, personal, professional, finances, health wise. Yes, please guide me. Wow. కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్? మీరు ఇట్లా కన్ఫ్యూజన్లో ఉంటే కష్టం. అబ్బా. ఓకే, చారియట్ అన్న విక్టరీ అన్న ఒకటే తెలుసా? గుడ్ కార్డ్స్. ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్, విక్టరీ. మీకు డెఫినెట్లీ సక్సెస్. ఇప్పుడు మీరు దేంట్లో అయితే అంటే ఇప్పుడు కొంతమందికి జాబ్ వల్ల చాలా ఇష్యూస్ వస్తుంటాయి. సో ఆ జాబ్లో మీకు విక్టరీ వస్తుంది. చాలా మంది రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి రిలేషన్షిప్లో విక్టరీ. అంటే మీరు కరెంట్ ఇప్పుడు దేంట్లో అయితే సఫర్ అవుతున్నా అని మీకు అనిపిస్తుందో అందులో నుంచి మీకు విక్టరీ డెఫినెట్లీ వస్తుంది. అండ్ చాలా మంది ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో, ఎగ్జిస్టింగ్లో ఉన్నారో, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మీరు వాకౌట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మీ దాంట్లో థర్డ్ పార్టీ లేదు అంటే డెఫినెట్లీ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు రీకన్సైల్ అవుతారు అనమాట. ఓకే, మీరు దేంట్లో అయితే ఎక్కువ సఫర్ అవుతున్నారో అందులో మీదే పై చేయి, మీదే విక్టరీ అన్న కనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు మేనిఫెస్టేషన్స్ చేస్తే డెఫినెట్లీ మీ మేనిఫెస్టేషన్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతున్నాయి. సెప్టెంబర్ మంత్లో ఏదో ఒక విష్ అయితే మీకు కమ్ ట్రూ జరుగుతుంది. కంప్లీట్లీ ఎనర్జీ సరెండర్ చేసేయండి. అండ్ విక్టరీ ఉంది, సక్సెస్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నాకు కొంచెం చీటింగ్ ఎనర్జీ అనిపిస్తుంది. అందరూ అయితే సక్సెస్ఫుల్ అవ్వలేరు కదా. ఎవరైతే సఫర్ అవుతున్నారో కరెంట్లీ వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్లో ఉన్నారో కొంచెం మీరు థర్డ్ పార్టీ మీద దృష్టి పెట్టండి. ఎందుకు అంటే చీటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇప్పుడు మీ మేలా ఫీమేలా అనేది నాకు అనిపించట్లేదు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చీటింగ్ ఎనర్జీస్. ఓకే, మీ పార్ట్నర్ మీ పైన చీట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీ దాంట్లో ఆల్రెడీ థర్డ్ పార్టీ జరుగుతుంది అంటే ఆ థర్డ్ పార్టీ అనేది బయటికి రావడం, ఐ మీన్ మీ దగ్గరికి మీకు ట్రూత్ రివీల్ అవ్వడం కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం 8 of Cups, మీరు ఈ కనెక్షన్ నుంచి వాక్ అవే అయిపోతారు. ఎవరైతే చీటింగ్ ని ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళు ఆ కనెక్షన్ నుంచి బయటికి వచ్చేస్తారు. బట్ ఎవరైతే ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, అది చీటింగ్ అయినా ఏదైనా అందులో సఫర్ అవుతున్నారు, థర్డ్ పార్టీ నుంచి కంప్లీట్లీ దూరం అయిపోవాలి అని ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ మేనిఫెస్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సిన్స్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరి మెసేజ్ ఏంటి అనేది నేను చెప్పకపోవచ్చు. మీ కరెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకోండి. నేను 3 టాపిక్స్ ఇచ్చాను. ఒకటి, మీదంతా బాగుంది అనుకుంటే మీకు థర్డ్ పార్టీ ఇష్యూస్ వస్తాయి. ఎవరికైతే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళకి థర్డ్ పార్టీ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. అండ్ ఎవరైతే సఫర్ అవుతున్నారో అది ఎందులో అయినా కానీ, హెల్త్ విషయంలో కానీ, వెల్త్ విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా క్రిటికల్ ఫేజ్ ఉంది హెల్త్లో, అందులో మీకు జస్టిస్ వస్తుంది, మీరే విన్ అవుతారు. ఓకే, ఈ కన్ఫ్యూజన్ని, ఈ ట్రస్ట్ ఇష్యూస్ని, నెగిటివ్ థింకింగ్ని పక్కన పెడితే డెఫినెట్లీ మీరే విన్ అవుతారు. ఓకే, అండ్ డోర్ టు స్పిరిట్, ఇక్కడ మీకు ఏంజల్స్ అనేవి చాలా మంచి మెసేజెస్ ఇస్తున్నాయి. అండ్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ మీ దాంట్లో. ఓకే, అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ థింకింగ్ మీకు ఉంటాయి. ఫైనాన్షియల్లీ మీకు జాబ్ పరంగా, మీ ఒకవేళ మీరు జాబ్ కాదు బిజినెస్ చేస్తుంటే బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్లీ నాకు పర్సనల్ లైఫ్లోనే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో నాకు తెలిసినంత వరకు యూ విల్ రాక్ ఇట్ లైక్ దిస్. ఓకే, నేను ఇంకేమైనా మెసేజెస్ మిస్ చేశానా చూస్తున్నా. అమ్మా, ఈ డెక్ పట్టుకోవాలంటేనే ఈ డెక్ చాలా బాగుంటుంది, అక్యురేట్ ఉంటాయి, కానీ ఇట్లా జారిపోతాయి. ఓకే, సారీ. What are all the extra messages that I didn't see for pile number 1? Extra messages for pile number 1. Please guys, for pile. Ew. How
యాక్యురేట్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ లో 2 ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ లో 2 ఆఫ్ స్వార్డ్స్. ఫుల్ కన్ఫ్యూజన్. మీరు కన్ఫ్యూజ్డ్గా ఉన్నంతసేపు మీరు డెసిషన్ మేకింగ్ ల్యాక్ అవుతారు. సో గైస్, బీ పాజిటివ్. మీకు ఏం కావాలి దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే, ఇక్కడ కూడా 8 ఆఫ్ కప్స్ డబుల్ కన్ఫర్మేషన్. ఓకే, యూ విల్ మీకు ఏదైతే టాక్సిక్ సిచ్యువేషన్ ఉందో దాని త్రూ వాక్ అవే అయిపోతారు. అండ్ 10 ఆఫ్ కప్స్ హ్యాపీ ఫ్యామిలీ. మీరు మీ పార్ట్నర్ తోటి మ్యారేజ్ అవ్వాలి, మీ ఫ్యామిలీ ఒప్పుకోవాలి అని మీకు అనిపిస్తే విత్ హైరోఫాంట్ అండ్ 10 ఆఫ్ కప్స్ మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకుంటారు. అండ్ ఎవరిదైతే మ్యారేజ్ ఇష్యూ కాదో వాళ్ళు చాలా స్పిరిచువల్ అవేకనింగ్, వాళ్ళకి చాలా స్పిరిచువల్లీ అవేకన్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ట్రెడిషన్స్ని ఫాలో అవుతారు. ఇక్కడ డోర్ టు స్పిరిట్ ఉంది కదా, ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మీరు మీ లైఫ్లో చాలా చాలా కష్టపడతారు ప్రొఫెషనల్ లైఫ్లో. ఓకే, సెప్టెంబర్ మంత్లో. అండ్ కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, మీ కెరియర్ మాత్రం అల్టిమేట్లీ సక్సెస్ ఉంటుంది. అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఒకవేళ మీ హస్బెండ్ మీ ఫ్యూచర్ ఎవరు మీ లవర్ కానీ బాయ్ ఫ్రెండ్ జోడియాక్ సైన్స్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఐదర్ సన్ సైన్ ఆర్ మూన్ సైన్, వాళ్ళతోనే మీ మ్యారేజ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ సక్సెస్ అనేది మీ సైడే ఉంది. ఈ ఫ్లక్చువేషన్స్ ఏదైతే ఉందో వాటికి జాగ్రత్త. అండ్ ఎవరైతే న్యూ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు ట్రై చేయండి, జాబ్లో ఖచ్చితంగా వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది అంటే ఇట్ విల్ టేక్ అప్కమింగ్ 7 weeks to 10 weeks, లేదా అక్టోబర్లో మీకు కొత్త జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం కోపం తగ్గించుకోండి, ఈగో ఇష్యూస్ కొంచెం తగ్గించండి. అండ్ ఎవరైతే రీకాన్సిలియేషన్కి వెయిట్ చేస్తున్నారో, ఇప్పటిదాకా రీకాన్సిలియేషన్ గురించి మాట్లాడేది, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో అండ్ మీ లవర్ జోడియాక్ సైన్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయితే వీళ్ళతోటి మీకు 100% రీకాన్సిలియేషన్ అవుతుంది. అండ్ ఎవరైతే టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారో, బయటికి వచ్చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళు డెఫినెట్లీ బయటికి వచ్చేస్తారు. ఓకే, కొంచెం చీటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి, అందరికీ కాదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ స్టిల్ మీరు కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. సో ఇవి సెప్టెంబర్ మంత్లో జరిగే ఇవి. నేను మీకు హెల్త్ వైజ్గా చెప్పిన, ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయొద్దు. ఓకే, జరిగేది ఎలా అయినా జరుగుతుంది, బట్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. ఇన్ కేస్ ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉంటే యూ విల్ రికవర్ ఫ్రమ్ నౌ విత్ ఇన్ 2 weeks to 2 months. అండ్ విక్టరీ ఉంది. ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో మీరే విన్ అవుతారు. అండ్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఫైనాన్సెస్ మీకు 70% ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఎక్కువ మ్యానిపులేషన్ చేస్తారు సెప్టెంబర్లో. మీ రిలేషన్షిప్ గురించి మీరు ఆల్రెడీ ఫ్యామిలీలో చెప్పి ఫ్యామిలీ ఒప్పుకోకపోతే ఫ్యామిలీ మీకు సెప్టెంబర్ మంత్లో ఒప్పుకోవడానికి అట్లీస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అబ్రాడ్ ఆపర్చునిటీస్ సెప్టెంబర్లో ఉన్నాయి. రీకాన్సిలియేషన్ స్ట్రెంగ్త్ 6 ఆఫ్ కప్స్ రెండు రీకాన్సిలియేషనే. మీరు మీ గైడెన్స్ ఏంటి అనేది నేను చూస్తా. బట్ బిఫోర్ దాట్ మీరు చాలా స్ట్రాంగ్గా, కరేజియస్గా ముందుకెళ్తేనే ఇవన్నిటినీ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఓకే, లేదు అంటే కష్టమే. నేను ఎక్కువ ల్యాగ్ చేయట్లేదండి, సింపుల్గా సింగిల్ టర్మ్స్లో ఎవరు స్కిప్ చేయకుండా నీట్గా వీడియో మొత్తం క్లియర్గా చెప్పేసిన. ఇదే మీకు సెప్టెంబర్ మంత్లో జరిగేది. నేను ఇప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాను, మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి, వాట్ ఈస్ ద గైడెన్స్ అనేది. ఓకే, ఫస్ట్ మూనాలజీ. వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 7 31. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. అది ఎవరైతే పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారో దాన్ని ఎలాడుచుకొని కూర్చొని అదే మళ్ళీ జరుగుతుందేమో, అట్లనే మళ్ళీ నన్ను చేస్తారేమో అన్న థాట్ వద్దు మీకు. ఓకే, గైడెన్స్ ఫర్ 5 number 1. గైజ్, ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కోసం ఉన్నారో కొంచెం నాకు లేట్ అవుతుంది, ఒక 1 week అట్లా చెప్పగలుగుతా. బట్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెనే, కానీ డైలీ ఎంతమందికి అని చెప్పగలుగుతాం, ఒక 10 members చెప్పగలుగుతా అంతే. ఎందుకంటే నా ఎనర్జీ నేను ల్యాగ్ చేసుకోలేను అండ్ కష్టపడలేను కదా.
బట్ యా ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి ఇస్తూనే ఉన్నా. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ అంట. ఓకే, అండ్ బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. చెప్పిన మేడం మీరు ఏదో చెప్తున్నారు కానీ అసలు మీరు చెప్పేది రియాలిటీలో పాసిబులే కాదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకే ఈ మెసేజ్. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. అండ్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. అన్నీ ఒకటేసారి అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం ఊపిరి తీసుకోండి, నన్ను తీసుకొనియండి. ఓకే, అండ్ యా నేను చెప్పిన అన్నీ పక్కా 90% ఆఫ్ ద పీపుల్కి అక్యురేట్ ఉంటుంది. మీరు ఎవరైతే అఫోర్డబుల్ చేయలేరో వాళ్ళకే ఈ రీడింగ్స్. ఇన్ కేస్ మీకు పర్సనల్గా తెలుసుకోవాలని ఉంది, చాలా వర్స్ట్ ఫేజ్లో ఉన్నారంటే ప్లీజ్ పింగ్ మీ. బట్ ముందే చెప్తున్నా రీడింగ్ నేను కొంచెం లేట్ ఇవ్వచ్చు. బట్ యా ఇంతకు ముందు అంటే నాకు అన్ని పనులు లేవు అండ్ కస్టమర్ బేస్ కూడా చాలా తక్కువ. బట్ ఇప్పుడు కస్టమర్ బేస్ ఎక్కువైంది, టైం సరిపోవట్లేదు, నేను టీమ్ని పెట్టుకున్నా సరిపోవట్లేదు. సో ఇంకా కస్టమర్సే అర్థం చేసుకోవాలి. బట్ యా ఐ విల్ డూ ఇట్. అండ్ నా ప్రైసెస్ కూడా ఫుల్ అఫోర్డబుల్లో ఉన్నాయి. చాలా మంది అసలు అఫోర్డ్ చేయలేము అన్న థాట్లో ఉండరు. గైడెన్స్ 135 అబండెన్స్. సూపర్, మీకు ఫైనాన్షియల్లీ చాలా మంచి అబండెన్స్ వస్తుంది. ఓకే, ట్రస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్పిన ట్రస్ట్ చేయండి, మీరు ట్రస్ట్ చేస్తేనే వర్కౌట్ అవుతాయి. అండ్ ఈవిల్ ఐజ్ రింగ్స్, రోజ్ క్వార్ట్జ్ రింగ్స్, ఈవిల్ ఐస్, లేకపోతే మీ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా, ఇది యాక్చువల్లీ స్టడీ రాకి ఇట్లా అన్నీ ఉండే. ఈవిల్ ఐ లాకెట్స్ ఇట్లా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలి అంటే యూ కెన్ జస్ట్ ఆస్క్. సిట్రిన్ అండ్ అమెథిస్ట్ పెండెంట్స్ అనమాట. మీకు ఏవైతే అంటే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి, నా సైడ్లో ఉన్నాయి ఏదో చూపిస్తున్నా. సారీ టు ఇంటరప్ట్ ద రీడింగ్, ఏమో అయ్యింది నాకు మధ్యలో. నో నీడ్ టు వరీ. నా ఏంజల్స్ చెప్తున్నాయి డోంట్ వరీ, ట్రస్ట్ చేయండి. మీరున్న సిచ్యువేషన్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి. ఎప్పుడు మేమే తగ్గుతున్నాం, ఆ పర్సన్ అవతల పర్సన్ తగ్గట్లేరంటే ఈ ఒక్కసారి ఏంజల్స్ మాట అయినా కాంప్రమైజ్ అవ్వండి. థింగ్స్ అన్నీ వాటంతట అవే సార్ట్ అవుట్ అవుతాయి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, నా రీడింగ్ విన్నాక మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది దాన్ని ఫాలో అవ్వండి. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రొమాన్స్, ఎవరైతే సింగిల్ పర్సన్స్ ఉన్నారో మీకు రొమాన్స్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో వస్తుంది. అండ్ యా ట్రస్టింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ట్రస్ట్ చేస్తేనే థింగ్స్ అన్నీ మీ తరపున అలైన్ అవుతాయి అన్నమాట. అండ్ అబండెన్స్ ఉంది. అండ్ ఇవి ఏంజల్స్ మెసేజెస్, అంటే ఏంజల్స్ ఆల్రెడీ మనకి చెప్పాలనుకున్న మెసేజెస్. అవి ఏంటో చూద్దాం. ప్లీజ్ గైడ్ మెసేజెస్ ఫర్ 1 3 5 7 9 11 13 15. There's a message that you wanted to give for September month through pile 1. ఇట్లా ఎందుకు వెళ్ళిపోతున్నాయి, ఫుల్ ఎనర్జీ. ఎస్, ఇది ఆల్రెడీ వచ్చింది ఇందాక. ఐఎమ్ ద ఏంజల్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఐఎమ్ అసిస్టింగ్ యూ రైట్ నౌ. నేను రీడింగ్లో చెప్పిన ఎవరైతే ఫ్యామిలీస్ ఒప్పుకోవట్లేదో మ్యారేజ్కి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. బట్ మిరాకిల్గా అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు కొంచెం వెయిట్ చేస్తే థింగ్స్ అన్నీ అలైన్ అవుతాయి. ఓకే, మీరు కొంచెం పుష్ చేయండి పేరెంట్స్ని కానీ వాళ్ళని. See, you deserve the best. Reach for the stars with your dreams and desires. Do not compromise. Okay, do not compromise అని ఉంది, ఇక్కడ కాంప్రమైజ్ ఉంది. అయితే ఐ ఫీల్ లైక్ ఇది కూడా పడ్డదా? ఓకే, ఐ ఫీల్ లైక్ కొందరు సిచ్యువేషన్ ఇంకా ఏం లేదు, అప్కమింగ్ సిచ్యువేషన్ ఏం లేదు. అండ్ రిలేటెడ్ టు లవ్ మ్యాటర్ అయితేనే కాంప్రమైజ్ అవ్వండి. అండ్ రిలేటెడ్ టు ప్రొఫెషనల్ లైఫ్, కెరియర్ అంటే డోంట్ కాంప్రమైజ్. అంటే ఇప్పుడు కొందరు ఫ్యామిలీస్ ఉంటాయి అది చేయొద్దు ఇది చేయొద్దు అని రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఈ మెసేజ్. ఓకే, ఇక్కడ కాంప్రమైజ్ అంటున్నారు, ఇక్కడ డోంట్ కాంప్రమైజ్ అంటున్నారు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది కంప్లీట్లీ రిలేటెడ్ టు లవ్ ఆర్ మ్యారేజ్. అండ్ ఇది కంప్లీట్లీ ఐ ఫీల్ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, and a new romance is imminent either with a new corner or through reignite passion in your existing relationship. Be open to giving and receiving the love. అయితే సింగిల్స్ ఎవరైతే ఉన్నారో కొత్త కనెక్షన్స్ వస్తాయి. అండ్ ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో రీకన్సైల్ అవుతారో. అండ్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు కొంచెం ఓపెన్గా ఉండండి.
లవ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఫ్లో అవుట్ అవుతుంది అని. And it is safe for you to be powerful. You know how to be powerful in a loving way that benefits others and as well as yourself. సో మీరు కొంచెం పవర్ఫుల్గా ఉండండి అని కార్డ్స్ చెప్తున్నాయి, అని ఏంజల్స్ చెప్తున్నాయి. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. పవర్ఫుల్ అంటే మీ అథారిటీలో మీరు ఉండండి, మీ రైట్స్కి మీరు ఫైట్ చేయండి. అండ్ ఇట్లా చేస్తే మీరు బెనిఫిషియల్ అవుతారు అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్స్ కూడా బెనిఫిట్ అవుతారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఇది అమ్మాయిల్ని బేసికలీ ఇది చేయకు అది చేయకు అని చెప్తారు. అండ్ ఈవెన్ అబ్బాయిల్ని కూడా, పెద్ద కొడుకుకేమో అన్ని ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, చిన్న వాళ్ళకేమో అమ్మో నువ్వు ఇది చేయకు నువ్వు అది చేయకు అని చెప్తారు. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. And your emotions are healing, which enables you to open to greater love. I will help you to release anger and unforgiveness from your heart and mind. సో ఇక్కడ మీ ఎమోషన్స్ అనేవి హీల్ అవుతున్నాయి. మీ కోపము, మీ అన్ఫర్గివ్నెస్ అంటే తెలుగులో ఏమంటారు, మీరు ఫర్గివ్ చేయకపోవడం, మీరు క్షమించలేకపోవడం ఉంటుంది చూడండి. మామ్ ఇన్ని చేసిండు నేను అస్సలు క్షమించలేను అని కొందరు పర్సన్స్ ఉంటారు. సో ఆ క్షమించలేకపోవడాన్ని ఈ ఏంజిలే మీ మనసులో నుంచి తీసేస్తాడు. అంటే మీ పాస్ట్ గాయాలని అన్ని క్లియర్ చేస్తా అని ఏంజల్ యూరియల్ చెప్తున్నాడు అనమాట. అండ్ హియర్ ఎస్ ద టైమింగ్ ఇస్ రైట్ ఫర్ దిస్ న్యూ వెంచర్. అ హ్యాపీ అవుట్కమ్ ఫాలోస్ యువర్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్. ఎస్, ఎవరైతే కొత్తది ఓపెన్ చేయాలనుకుంటున్నా, కొత్త బిజినెస్, కొత్త న్యూ ఆపర్చునిటీస్ లైక్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటున్నా, ఎస్ ద టైమింగ్ ఈజ్ రైట్ ఫర్ దిస్ న్యూ వెంచర్. అ హ్యాపీ అవుట్కమ్ ఫాలోస్ యువర్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. ఓకే, అండ్ కీప్ చార్జింగ్ అహెడ్ and do not take no for an answer. Expect miracle solutions to appear. Yes. మీనింగ్ చెప్పలే కదా. మీరు ఎప్పుడు మీ లైఫ్ని చార్జ్ చేస్తూ ఉండండి, మీ ఎనర్జీస్ని చార్జ్ చేస్తూ ఉండండి. అయ్యో ఇప్పుడు ఇది జరగదని వచ్చింది కదా, జరగదని వచ్చినప్పుడు అది జరగదు కదా అన్న థాట్లో మీరు ఉండొద్దు. బికాజ్ ఎక్స్పెక్ట్ మిరాకల్స్ అన్నీ ఎక్కడో ఎందుకు జరుగుతాయి, మీ లైఫ్లో జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేయండి అని ఏంజల్సే చెప్తున్నాయి. And here you have a special bond with animals. Your pets on earth in heaven are watched over by angels. Wow, ఎవరైనా ఇక్కడ యానిమల్ లవర్స్ ఉంటే మెసేజ్ మీకే. మీరు ఎంత యానిమల్స్ని బాగా చూసుకుంటే అంత మంచిగా ఏంజల్స్ మిమ్మల్ని చూసుకుంటారు. అండ్ స్పెండ్ టైమ్ అలోన్ ఇన్ నేచర్, మెడిటేటింగ్ అబౌట్ యువర్ డిజైర్స్ అండ్ ఇంటెన్షన్స్. ఆస్క్ ద ఏంజల్స్ టు హెల్ప్ యూ గెయిన్ అ పాజిటివ్ పర్స్పెక్టివ్. సో నేచర్, ఒకవేళ గార్డెన్ అలాంటి పార్క్ అలాంటి ఏరియా ఉంటే మీరు వెళ్ళి మెడిటేట్ చేయండి. మీ ఆన్సర్స్ అన్నిటికీ ఏంజల్సే మీకు విజువల్గా మీకే హెల్ప్ చేస్తుంది, చూడండి. ఓకే, అండ్ నౌ ఇప్పుడు ఈ చిట్స్ మిగిలినాయి, ఈ బ్రేస్లెట్ ఇందులో పెట్టినా. ఓకే, ఈ చిట్స్ పర్సనలైజ్డ్ చిట్స్. ఇప్పుడు నేను చెప్పిన మెసేజెస్ ఎవరికి మ్యామ్ అని మీరు అంటారు కదా. జస్ట్ ప్లీజ్ గైడ్ ఆల్ ద ఏంజల్ నంబర్స్, డేట్స్, బర్త్ డేట్స్ అండ్ cloth colors, outfit colors are in this. Please guide me for exact persons. ఇప్పుడు ఈ అన్ని మెసేజెస్ ఎవరికి పర్టిక్యులర్గా అనేది ఒకటి ఉంటుంది కదా. సో దానికి నేను చేసిన చిట్స్ ఇవి, సో దట్ ఇది మీకే అని తెలుస్తుంది, డబల్ కన్ఫర్మేషన్. ఓకే, ఎవరికైతే 11117777 కనిపిస్తున్నాయి వాళ్ళకి ఏరీస్, లియో, సాజిటేరియస్, మీదైనా మీ పార్ట్నర్దైనా జోడియాక్ సైన్ 6664 వాళ్ళకి. అండ్ లీబ్రా 4/22/13 ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉంటే వాళ్ళది. ఎనీ డార్క్ కలర్స్. డార్క్ కలర్స్ అంటే బ్లాక్, మెరూన్, వైలెట్, పర్పుల్, ఆరెంజ్, రెడ్, ఏదైనా డార్క్ కలర్ 5/14/23. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కదా. ఓకే, 5555 ఎవరికి కనిపిస్తే వాళ్ళకి. అండ్ టారస్ జోడియాక్ సైన్ 2/11/2029. వైట్ ఆర్ బ్లాక్, ఇక్కడ కూడా వచ్చింది వైట్ ఆర్ బ్లాక్. అండ్ 9/18/27 డేట్ ఆఫ్ బర్త్ ఆర్ లైఫ్ పాత్. ఓకే, మీరు ఎక్కువ దేన్ని ఏది సింక్ అవుతుంది అది. అండ్ స్కార్పియో
ఇది ఆల్రెడీ చెప్పిన. సో ఇవి మీ పర్సనలైజ్డ్ చిట్స్. ఐ థింక్ అన్నిటినీ కవర్ చేశాను. ఇన్ కేస్ ఈ మెసేజెస్ అన్నీ మీకు రెజనేట్ అయితే మీరు చేసేది మీరు చెయ్యండి. మేనిఫెస్టేషన్స్ కూడా వచ్చినాయి కాబట్టి మీరు మేనిఫెస్ట్ చేస్తే పక్కా ఫుల్ఫిల్ అవుతాయి. సో మీరు ఒక్కసారి మేనిఫెస్ట్ చేయండి, థింగ్స్ అనేవి మీకు అలైన్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ పైల్ నెంబర్ 1. చాలా చాలా పాజిటివ్ ఉంది. సెప్టెంబర్ 2024 100% we all will pray for your marriage. నాకు ఇక్కడ లవ్ మ్యారేజ్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీ మ్యారేజ్కే ప్రే చేద్దాం. ప్లీజ్ క్లైమ్ మ్యారేజ్ ఫర్ పైల్ నెంబర్ 1 అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I hope you understand nakunna schedule lo I will definitely reply you. Okay, thank you so much. Now let's go to pile 2. Hey pile number 2, hello, welcome back to my YouTube channel Empress3355. So yeah, before getting into the video, please check the captions, description, na WhatsApp, na Instagram anta I kept the links. Please do check that. And at the same time, everkaina crystals kavalana, crystals will definitely work. Please make your orders and orders are open. Ingokati spell jars kuda unnai, herbs toti chestam. నా ఇన్స్టాగ్రామ్లో అన్ని రివ్యూస్ ఉన్నాయి చూడండి. అండ్ యా, కమింగ్ టు ద వీడియో. సెప్టెంబర్ 2024 మీకు ఎలా ఉంటుంది? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 26, 22, 28 and 30 మీకు సెప్టెంబర్ 2024 ఎలా ఉంటుంది? వాట్ ఆల్ యూ కెన్ ఎక్స్పెక్ట్? అండ్ ఇంకొకటి, ఈ డేట్స్ ఏంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే. ఇప్పుడు నేను చూస్తున్న ఈ వీడియో, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు మీ ఫ్రెండ్కి కానీ మీ పార్ట్నర్కి కానీ చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పైల్ 1 అండ్ పైల్ 2. యా, సో సెలెక్ట్ చేసుకున్నారు కదా. నా మీరేమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నేను చూస్తా. యా, బిఫోర్ దట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఏది రెజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి, కానీ కాల్ రీడింగ్స్ నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నో తీసుకోవట్లేను. కొంచెం బిజీగా ఉన్నా, తెలుసు కదా, నేను ఒక్కదాన్నే ఎనర్జైజ్ చేయాలి, నేనే అన్నీ సెట్ చేయాలి. నా టీంకి కూడా ఎక్కువ తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు చేస్తారనమాట. యా, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది స్పెల్ జార్ది. ఓకే, ఫైన్, మారుస్తా. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26 and 28 మీకు సెప్టెంబర్ 2024 ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఒక 3 times అనుకోండి, ఫర్ షూర్ అక్యురేట్ వస్తుంది. ఎవరైతే అఫోర్డబుల్ చేయలేరో వాళ్ళకి మాత్రం, వాళ్ళకే చేస్తున్నా. యాక్చువల్లీ వేరే వాళ్ళు కూడా చూడొచ్చు, బట్ యా, అయ్యయ్యో అలా పడిపోయాయి అంటే స్ట్రాటజీ అంట, పేషెన్స్ అంట. నేనైనా ఇవన్నీ తీసుకోను, జస్ట్ టు నో దాట్. అన్నీ జారిపోయినాయి. ఒక్క నిమిషం. ద వరల్డ్, జర్నీ, కాంట్రాక్ట్, ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, పేషెన్స్, స్ట్రాటజీ. ఓకే, ఫైన్. డోర్ టు స్పిరిట్. ఓకే, డోర్ టు స్పిరిట్ యాక్చువల్లీ వచ్చింది ఆల్రెడీ. ఇన్ కేస్ మళ్ళీ వస్తే మళ్ళీ తీస్తాం. హౌ విల్ బి సెప్టెంబర్ మంత్ ఫర్ పైల్ 2? హౌ విల్ బి సెప్టెంబర్ మంత్? మళ్ళీ వచ్చింది ఎందుకు? కార్నుకోపియా, మీ విష్ ఫుల్ఫిల్మెంట్. ఎవరైతే బేలీఫ్ మేనిఫెస్టేషన్ 11/11కి చేస్తున్నారో మీ విషెస్ అనేవి 100% ఫుల్ఫిల్ అవుతాయి సెప్టెంబర్ మంత్లో. మీరు చూడండి, గాడెస్ ఆఫ్ ద మూన్ అంట, విమెన్ హోల్డింగ్ అ కాయిన్, మ్యాన్ హోల్డింగ్ అ కాయిన్, కపుల్ కార్డ్స్. మీరు ఎవరైతే పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళు కపుల్స్గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేదా మీ ఇద్దరు కలిసి ఏదైనా న్యూ స్టార్ట్ చేస్తారు, మీరు మీ పార్ట్నర్. ఇదంతా ఒక స్పిరిచువల్ అవేకనింగ్, స్పిరిచువల్ జర్నీలో ఉంటారు. స్టార్మ్ బాండింగ్ కూడా ఉంది, వాకింగ్ అవే కూడా ఉంది, టెంపుల్ పాత్ ఉంది. లేదా ఎవరైతే కరెంట్లీ కొంచెం
బ్యాడ్ ఫేజ్ని చూస్తున్నారు, బ్రేకప్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళాము అన్న థాట్లో మీరు ఇద్దరు ఉంటే యూ విల్ కంప్లీట్లీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ మీ లైఫ్లోకి మళ్ళీ వేరే న్యూ పర్సన్ వస్తారు అండ్ ఇదంతా డెస్టైన్ టు బీ హ్యాపెన్. ఓకే, స్టార్మ్ వార్నింగ్ తర్వాత వాక్ అవే, మళ్ళీ టెంపుల్ పాత్ అంటే ఏంజల్స్ మీరు ఇలా ఉండేవాళ్ళు. బికాస్ ఆఫ్ సమ్ అదర్ థర్డ్ పార్టీ మీ ఇద్దరు బ్రేకప్ అయిపోయారు అండ్ బ్రేకప్ అయిపోయింది, వాకింగ్ అవే అయిపోయింది అండ్ టెంపుల్ పాత్ స్పిరిచువల్లీ మీకు ఇదంతా డెస్టైన్ టు బీ హ్యాపెండ్. బికాజ్ ఆ కనెక్షన్ మీకు సర్వ్ అవ్వట్లేదు కాబట్టే ఆ కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోయింది. అండ్ హియర్ కార్నుకోపియా మంచి మేనిఫెస్టేషన్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది మీకు. పర్సనలీ, ప్రొఫెషనలీ, ఫైనాన్షియలీ అండ్ హెల్త్ వైజ్ ఎట్లుంటుంది అండ్ ఈవెన్ స్టడీ పరంగా కూడా ఎట్లుంటుంది. ఒకవేళ నేను అన్ని పాజిటివ్గా ఉన్నాయి అంటే ప్రతి ఒక్క కార్నర్ నుంచి పాజిటివ్గా ఉంటుందని అర్థం. ఓకే, అది స్టడీ అని నేను మెన్షన్ చేసినా చెప్పాను బికాజ్ ఎన్నో ఉంటాయి నా మైండ్లో, అన్నీ చెప్పలేను కదా. ఇందాక కూడా వరల్డ్ కార్డ్ వచ్చింది బట్ నేనే తీయలే. కింగ్ ఆఫ్ వాండ్స్, ఓకే ఓకే, ఏస్ ఆఫ్ పెంటకల్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. మీకు చాలా న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఇన్ కేస్ జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా మంచి గ్రోత్ ఉంటుంది. ఐదర్ మీరు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కానీ మీరు జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ మీ ప్రొఫెషనల్ గ్రోత్లో స్విచ్చింగ్ అనేది ఉంది. ఇన్ కేస్ మీరు బిజినెస్ చేస్తుంటే మీకు న్యూ క్లయింట్స్ వస్తారు, క్లయింట్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైనాన్షియల్లీ మీరు చాలా చాలా 90% బాగుంటారు. కానీ అదేవిధంగా చాలా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఖర్చుల్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోండి. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలో వాళ్ళు అబ్రాడ్ వెళ్తారు అండ్ ట్రావెలింగ్ ఉంది. విత్ మైనర్ ట్రావెలింగ్ అయినా మేజర్ ట్రావెలింగ్ అయినా రెండు కనిపిస్తున్నాయి నాకు. అండ్ మీ కార్నుకోపియా తోటి మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. మేనిఫెస్టింగ్ ఎవరైతే బిలీఫ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీ మేనిఫెస్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. అండ్ ద లవర్స్, మీ ఇద్దరు మీ మీ పార్ట్నర్స్ మధ్యలో లవ్ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీకు కోపం తొందరగా వస్తుంది, అగ్రెసివ్ ఎనర్జీ ఉంది, చాలా ఎగ్జాస్షన్ ఫేస్, ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది అండ్ ఎగ్జాస్టెడ్ అయిపోతారు. అండ్ ఎవరైతే సింగిల్గా ఉన్నారో జాగ్రత్త, కమిటెడ్ సింగిల్గా ఉన్నారో జాగ్రత్త, మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే మ్యారీడ్ ఉన్నారో ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. అండ్ ఎవరైతే ఇప్పుడు క్యారీయింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ జర్నీ ఫుల్ పాజిటివ్ ఉంటుంది. ఆల్దో జెండర్ ఆఫ్ ద బేబీ మనం రివీల్ చేయలేము బట్ మీకు హెల్తీ బేబీ రావడం అనేది జరుగుతుంది. అండ్ హియర్ ఇన్ కేస్ వావ్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, మధ్యలో 5 ఆఫ్ పెంటకల్స్ అంటే మీ ఇద్దరికి కొంచెం గ్యాప్ వస్తుంది. ఇట్లా ఈ 5 ఆఫ్ పెంటకల్స్ హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, మనీ ఇష్యూ అవ్వచ్చు, ఈ మధ్యలో స్పేస్ అవ్వచ్చు. ఓకే, ఓవరాల్లీ మీ హెల్త్ ఎక్కువగా చూసుకోండి బికాజ్ ఎగ్జాస్షన్ ఎక్కువగా అంటే ఇన్ని పనులు చేస్తున్నారు కదా, ఎగ్జాస్ట్ అయిపోతారు కదా, సో టైర్డ్నెస్ అది ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నేను అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయి అన్నాను కదా, హెల్త్ చెప్పా. స్టడీ కూడా ఆబ్వియస్లీ మీకు చాలా బాగుంటుంది. ఎవరైతే 10th ఇట్లా చదువుతున్నారో, ఇంటర్ ఇట్లా చదువుతున్నారో మీకు స్టడీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీ మదర్ మీకు చాలా సపోర్ట్ చేస్తారు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇంకా చూస్తా వాట్ ఆల్ ఐ మిస్డ్. గైస్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. పర్సనల్ రీడింగ్ కావాలంటే తీసుకోండి బట్ మెసేజ్ మాత్రం కొంచెం లేట్ రిప్లైస్ వస్తాయి బికాజ్ ఆల్రెడీ చాలా మంది ఉన్నారనమాట. మరి ఎందుకు చెప్తున్నాను మేడం పర్సనల్ రీడింగ్ తీసుకోండి అంటే, నేను మీకు ఒక భరోసా ఇస్తున్నా. బయట వేరే ఛానల్స్ కానీ వేరే వాళ్ళు కానీ డబ్బులు తీసుకున్న 1 వీక్కి చెప్తారు, నా దగ్గర అట్లా కాదు. మనీ వేసిన 1 అవర్కి నేను మీ రీడింగ్ చెప్పేస్తాను అనమాట. ఇంతకుముందు ఇన్స్టెంట్గా చెప్పేదాన్ని, ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెంటనే ఇవ్వలేకపోతున్నా. ప్లీజ్ గైడ్ వాట్ ఈస్ ఎనీథింగ్ డిడ్ ఐ మిస్ ఫర్ 5 to 10. ప్లీజ్ ఎక్కువ ఎవరిని ట్రస్ట్ చేయకండి. వావ్, 9 ఆఫ్ కప్స్, మళ్ళీ ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. క్వీన్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్, అన్నీ సేమ్ వస్తున్నాయి. ఇక్కడ కూడా స్ట్రెంగ్త్ ఉంది చూడండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, స్ట్రెంగ్తా. ఈ బాటమ్ ఆఫ్ ద డెక్లో కనిపించట్లే కదా.
ఈ బాటమ్ ఆఫ్ ద డెక్లో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ పెంటకల్స్, స్ట్రెంగ్త్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఇట్స్ గుడ్. ఓకే, విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది పక్కా. బట్ యా, ఈ కన్ఫ్యూజన్, ఈ డెసిషన్ మేకింగ్ ల్యాకింగ్లో ఉంటే మరి కొంచెం కష్టమే. స్టాండ్ తీసుకోవాలి. విత్ ద నైట్ ఆఫ్ స్వర్డ్స్ మీరు స్టాండ్ తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. 10 ఆఫ్ స్వర్డ్స్ ఎగ్జాస్షన్ కార్డ్. మేనిఫెస్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి, మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది ఈ మంత్లో. అండ్ జాగ్రత్త, హార్ట్ బ్రోకెన్ కార్డ్ వస్తుంది అంటే మీరు ఏదో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ దాంట్లో మీరు సరిగ్గా ఉండలేకపోతారు. అండ్ యా, బిజినెస్ అబ్రాడ్ ఛాన్సెస్. వరల్డ్ అండ్ 2 ఆఫ్ వ్యాండ్స్ రెండు అబ్రాడే. బిజినెస్ కూడా అబ్రాడే ఉంటుంది. హార్ట్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ మూన్, అంటే మిస్కమ్యూనికేషన్స్ వల్ల. ఎంప్రెస్ అని చెప్పానుగా, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తున్నారు అంటే, ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తున్నారు అంటే జస్ట్ టేక్ కేర్. కన్ఫ్యూజ్డ్గా ఉండకండి, డౌట్ఫుల్గా ఉండకండి, ఎందుకంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఏస్ ఆఫ్ స్వర్డ్స్, వావ్, అన్నీ సేమ్ వచ్చినాయి. యాక్చువల్లీ నేను అన్ని క్లియర్ కట్గా చెప్పేస్తా సింగిల్ అటెంప్ట్లో, ల్యాగ్ చేయను. చాలా మంది ఫుల్ ల్యాగ్ చేస్తారు కాబట్టి నా అన్ని కార్డ్స్ మళ్ళా అవే పడతాయి. ఏస్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అంటే బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఫీమేల్ మీ థాట్స్ అనేవి మ్యానిపులేట్ అవుతాయి. ఎవరైతే హెల్ప్ చేస్తారో అనుకుంటారో వాళ్ళు మీకు హెల్ప్ చేయరు. వాళ్ళు మీకు ఇట్లా వెన్నుపోటు పొడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మీరు ఎక్కువ బర్డెన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. 5 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ స్వర్డ్స్ అంటే ఫుల్ ఎగ్జాషన్ కార్డు, యాంగ్జైటీ కార్డు. ఓకే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు. చాలా మిస్కమ్యూనికేషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో హెల్త్ ఇష్యూస్ డెఫినెట్లీ 60% ఉంది. అండ్ ప్రొఫెషనల్లీ మీకు మంచి న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది బిజినెస్లో అయినా, జాబ్లో అయినా, న్యూ వెంచర్ అయినా స్టార్ట్ చేయొచ్చు. అండ్ పర్సనల్ లైఫ్లో మీరు లవర్స్, మీ మదర్ సపోర్ట్ చేస్తారు. మదర్కి చెప్పండి, విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఎవరైతే కపుల్ మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యా, హెల్త్ కూడా చెప్పిన, అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చెప్పిన. యా, ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. చాలా సింపుల్గా ఉంది కదా రీడింగ్. ఇట్లనే ఉండాలి. మనుషులకు ఎక్కువ టైం ఉండదు. టైం ఉండనప్పుడు మనం ఫటాఫటా చెప్తేనే ఎవరైనా వీడియో చూస్తారు. దాన్ని ల్యాగ్ చేస్తే ఆల్రెడీ స్కిప్ చేస్తున్నారు, నా వీడియోని కూడా స్కిప్ చేస్తున్నారు. ఓకే, నౌ వాట్ ఈస్ మై క్వశ్చన్ అంటే, గైడెన్స్ ఏంటి, ఏంజల్స్ గైడెన్స్ ఏంటి, మీరు ఎట్లా చేయాలి, ఏం చేయాలి ఈ టైం పీరియడ్లో, మరి ఎట్లా మీ గైడెన్స్ ఏంటి అనేది నేను చూస్తున్నా. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 20, 10, 13, 14, 16. Please tell what is the guidance for Pile number 2. Oh my god, yes, success malla, yes, in the near future. మీరు ఏదైనా క్వశ్చన్ అనుకుంటే ఇట్ ఈస్ లైక్ 100% ఎస్, అది అయిపోతుంది ఖచ్చితంగా. సక్సెస్ మీ సైడే ఉంది, నియర్ ఫ్యూచర్. ఏంజల్స్ అంటే మీకు ఇక్కడ ఏమీ ఇప్పుడు నియర్ ఫ్యూచర్ ఉంది, సక్సెస్ ఉంది, ఎస్ ఉంది, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఉంది. ఇట్లా వస్తే డెఫినెట్లీ మీరేం చేయొద్దు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఇక్కడ కూడా ఎస్ ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్లో లెట్ ఇట్ గో అంటే ఇప్పుడు లేదు, వాళ్ళు నాకు బ్యాడ్ చేసిరు, వాళ్ళు నన్ను ఇట్లా చేసిరు, అట్లా చేసిరు అంటే ఏంజల్స్ మిమ్మల్ని లెట్ గో చేయమని చెప్తున్నాయి. అండ్ మీ ఈ డైలాగ్, ఈ స్క్రిప్ట్లో మీకు డైలాగ్ ఏం లేదు. యూ హ్యావ్ టు జస్ట్ వాచ్ అండ్ సరెండర్ ద ఎనర్జీ. సక్సెస్ అయితే మీ సైడే ఉంది. పైల్ 2, వాట్ ఎవర్, అది ఏదైనా గవర్నమెంట్ జాబా, నేను ఏది మెన్షన్ చేయకపోయినా ఎవ్రీథింగ్ పాజిటివ్ తీసుకోండి. ఓకే, బికాజ్ అట్లనే ఉంది. ఏమైనా నెగిటివ్ ఉంటే నేను ముందే చెప్తా కదా. వాట్ ఈస్ మూనాలజీ గైడెన్స్? ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. డోంట్ లెట్ ప్రైడ్ ఇన్ యువర్ వే. అంటే ఉంటుంది కదా, మనం ఇంత చేసినాం, మనం ఇంత సంపాదించినాం అన్న యాటిట్యూడ్ ఉంటుంది కదా, యాటిట్యూడ్ బయటికి రానియకండి. అవసరం ఉన్నప్పుడు తీయండి. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఓకే, లక్ నీతోనే ఉందంట. ఓకే,
బాటమ్ ఆఫ్ ద డెక్లో ఏముంది? విన్ అండ్ విన్ అవుట్కమ్. ఇక్కడ కూడా సక్సెస్, ఇక్కడ కూడా విన్ అండ్ విన్. సక్సెస్ ఫ్రమ్ ఎవ్రీవేర్. మీరు ఏదనుకుంటే అది అవుతుంది. సూపర్ సూపర్. అండ్ ఇందులోంచి ఒక్క 3 కార్డ్స్, బికాజ్ నాకు అన్ని డెక్స్ నుంచి పాజిటివ్ ఉంది. యాక్చువల్లీ ఈ మంత్ పైల్ 1 కంటే పైల్ 2నే చాలా బాగుంది. అంటే పైల్ 1 బాగాలేదని కాదు, పైల్ 1లో కూడా విక్టరీ ఉంది, పైల్ 1లో కూడా సక్సెస్ ఉంది, పైల్ 2లో కూడా ఉంది. బట్ ఇక్కడ ఏంజల్స్ ఫుల్ హైలీ కన్ఫర్మ్డ్. What is the angel's message that you're giving for pile 2? ఇది కూడా వచ్చింది కానీ, you are protected from all types of harm. The worst is now behind you. I ask you to relax and feel safe. Exactly. ఇంక నేను చెప్పిన అది స్క్రిప్ట్లో మీకు డైలాగ్లో లేవు, జస్ట్ మీరు జస్ట్ చూసుకుంటూ కూర్చోవాలి అంతే. యూ హ్యావ్ టు రిలాక్స్. I am the angel of peace. I bring you new tranquility and a smoother road ahead. Yes, okay. Time out. You are being so busy taking care of everyone else's needs, but now it's time to stop and take care for yourself. Adi anni సింగ్ అవుతున్నాయి చూడండి. I am leading you toward the answer to your prayers. Please listen to and follow the steps I am communicating through your intuition, thoughts and dreams. సి మీరు ప్రేయర్స్లో ఏమైతే అడిగినారో బట్ అన్నిటికీ ఏంజల్స్, యూనివర్స్ ఆర్ మీకు ఏదైతే దేవుడు ఉన్నాడో ఆయన మీకు ఆన్సర్స్ అన్నీ ఇస్తున్నారు. జస్ట్ వినండి, ఫాలో అవ్వండి. ఆయన ఈ యూనివర్స్ మీతో కమ్యూనికేట్ అవుతుంది ఇంట్యూషన్ త్రూ, థాట్స్ త్రూ అండ్ డ్రీమ్స్ త్రూ. మీరు అది కొంచెం చూడండి సెప్టెంబర్ మంత్లో. ఓకే. అండ్ యూ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ లైఫ్ పర్పస్ ఇన్వాల్వింగ్ కమ్యూనికేషన్ అండ్ ద ఆర్ట్స్. ప్లీజ్ డు నాట్ అలౌ ఇన్సెక్యూరిటీస్ టు హోల్డ్ యూ బ్యాక్. ఐ విల్ హెల్ప్ యూ. ఎగ్జాక్ట్లీ. మీది ఒక లైఫ్ పర్పస్, ఒక లైఫ్ పర్పస్తో మీరు వచ్చారు. ఓకే. ఆ లైఫ్ పర్పస్లో కమ్యూనికేషన్ అండ్ ఆర్ట్స్, చాలా మందికి ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఈ పైల్లో. ఎవరైతే హెచ్ఆర్ ఆర్ సెమినార్ ఇవ్వడం, లేకపోతే ఎక్కువ వాయిస్ ఆర్ క్రియేటివ్ ఆర్ ఆర్ట్స్ ఈ సైడ్ నుంచి ఎక్కువగా ఉంటారు. అండ్ అందులోనే మీకు సక్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ డోంట్ అలౌ ఎనీ ఇన్సెక్యూరిటీస్ టు హోల్డ్ యూ బ్యాక్. ఓకే. ఏంజల్ విల్ హెల్ప్ యూ. ఇది పర్సనలీ చిట్స్. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ మీకా కాదా అనేది ఒక డౌట్ ఉంటుంది కదా, దానికి నేను చేసిన చిట్స్. నేను ఒకసారి ఇది కూడా చూస్తాను. జస్ట్ ప్లీజ్ గైడ్, ప్లీజ్ ఎగ్జాక్ట్లీ ఫర్ హోమ్ దే నీడ్ టు నో, సో దట్ మీరు జాగ్రత్త పడతారు. లీబ్రా 111177. ఎవరైతే గ్రీన్ వేసుకున్నారో వాళ్ళు 1177 ఇక్కడ పెడతా. ఎనీ డార్క్ కలర్. ఏంజల్ ఫెదర్ నేను అయినా ఇందులో దాచిపెట్టిన నాదే, బట్ యా ఎవరికైతే ఏంజల్ ఫెదర్స్ కనిపిస్తున్నాయో వాళ్ళకు కూడా నేనే దాచిపెట్టుకున్నా. ఇది ఫెదర్ నాకు దొరికింది. ఐ మీన్ ఇట్లా స్పిరిచువల్ మెసేజెస్. ఓకే. DOB 110-1928 615-24. ఎనీ డార్క్ కలర్స్ అన్నా కదా. 8888 ఏరీస్, లియో, సాజిటేరియస్. అండ్ 514-23 716-25 312-21-30. Red 6666 or 4444. Virgo 817-26. yes, ఇవి ఎవరికైనా సింక్ అయితే డెఫినెట్లీ ఇందులో ఉన్న మెసేజెస్ మీకే. అండ్ ఎగ్జాక్ట్లీ మీరు నాకు ఏదైనా మెసేజ్ కావాలి, గైడెన్స్ కావాలి అనుకుంటే మీ ఆన్సర్స్ అన్నిటికీ ఎస్. జస్ట్ హ్యావ్ ఫెయిత్, వెయిట్ ఫర్ యువర్ రైట్ టైం. పైల్ 2. ఓకే. ఇది మీ గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ దిస్ ఇస్ జనరల్ రీడింగ్, మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ప్లీజ్ డూ పింగ్ మీ. అండ్ క్రిస్టల్స్ ఉన్నాయి, హోల్సేల్లో కూడా నేను ఇస్తాను. అండ్ కంప్లీట్లీ జెన్యూన్ అండ్ అథాంటిక్. మీరు నా ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ చూస్తే మీకు 100% పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ సిన్స్ నేను ఆల్రెడీ
తెలుగు వాళ్ళు అంటే మనకు కొంచెం కనెక్షన్ ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నేను అసలు ఎవరిని హార్మ్ చెయ్యను కూడా. ఓకే, సో యా, అంటే చాలామంది ఆన్లైన్లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో మీరు అవన్నీ చెక్ చేసుకొనే రండి అని చెప్తున్నా. యా, థ్యాంక్ యూ సో మచ్ గైజ్. నేను ఫ్రీక్వెంట్లీ 2 డేస్కి ఒకసారి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు అస్సలు టైం సరిపోవట్లేదు. బట్ యా, సమ్హౌ ఈరోజు నేను కష్టపడి సెప్టెంబర్ మంత్ వీడియో చేసేసిన. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. బాయ్. We will see in the next video.